ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అది కూడా ఒక స్పెషల్ వ్లాగ్, స్పెషల్ డే. అది నా బర్త్డే. మొహం సైజ్ అన్న తగ్గించు, లేకపోతే సెల్ఫీ అన్న మంచి. అన్ని బయట నుంచే వస్తాయి. ఎప్పుడు ఇంట్లో ఫుడ్ ని ఎప్పుడు ఆస్వాదించాం, బికాజ్ అంత ఓపికగా లేరు. కానీ గ్రేట్ అమ్మా, సో మచ్ అసలు. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ సింగర్ విజయలక్ష్మి అండ్ మై బర్త్డే బ్లాగ్. ఎప్పటి పుట్టినరోజు లాగానే ఈసారి కూడా చక్క పొద్దున్నే కొత్త చీర కట్టుకొని రెడీ అయిపోయాను. అండ్ పెద్దల నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అనుకోకుండా మా అత్తయ్య గారు కూడా ఉన్నారు ఈసారి. అండ్ మా వారు నాకు ఒక బొకే అండ్ ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. దాంట్లో చాలా చాలా వస్తువులు ఉన్నాయి. అవన్నీ తీరిగ్గా ఏమున్నాయో చూడాలి. సో ఇలా ప్లెజెంట్గా హాయిగా నా బర్త్డే స్టార్ట్ అయింది. గత కొన్నేళ్లుగా నేను క్రమం తప్పకుండా ప్రతి బర్త్‌డే రోజు చేసే పని ఒకటుంది. అదేంటంటే ఒక ఆర్ఫనేజ్ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, డిజేబుల్డ్ హోమ్ కానీ ఇలా వీళ్ళకి ఆ రోజు ఫుడ్ అంతా స్పాన్సర్ చేస్తూ ఉంటాననమాట. యాక్చువల్లీ ఇయర్ లాంగ్ కూడా ఏదైనా అవసరమైతే వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతూ ఉంటారు. నేను చేస్తూనే ఉంటాను. బట్ బర్త్‌డే రోజు తప్పనిసరిగా చేయాలని అనుకుంటూ ఉంటాననమాట. ఎందుకంటే అదొక హ్యాపీనెస్, అదొక సాటిస్ఫాక్షన్. వాళ్ళందరి బ్లెస్సింగ్స్, వాళ్ళందరి విషెస్ తీసుకుంటే. సో ఈసారి నేను తేజశ్రీ ఫౌండేషన్ ఫర్ డిజేబుల్డ్ వాళ్ళకి హెల్ప్ చేశాననమాట. ఇక్కడ అందరూ బ్లైండ్ చిల్డ్రనే. మీరు చూస్తున్నారు చిన్న పిల్లలతో పాటు ఇంక పెద్దవాళ్ళు, అంటే కాలేజ్ గోయింగ్ పిల్లలు కూడా ఉన్నారనమాట. సో వీళ్ళందరికీ ఈరోజు ఫుడ్ అంతా నేను స్పాన్సర్ చేశాను. సో నేను వెళ్ళలేకపోయాను, కానీ వాళ్ళు పంపించిన ఫొటోస్ అండ్ వీడియోస్ చూసి ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అది కూడా ఒక స్పెషల్ వ్లాగ్, స్పెషల్ డే. అది నా బర్త్డే. సో ఈ బర్త్డే వ్లాగ్తో చాలా గ్యాప్ తర్వాత మీ ముందుకు వచ్చాను. మరి గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారా? లేదు, తీసుకున్నాను. ఓకే. సో ఫర్ వేరియస్ రీజన్స్ అలా అలా లేట్ అయ్యి కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. సో ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూస్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో ఇవాళ ఎప్పట్లాగే మా అల్లరి గ్యాంగ్ అందరూ రాబోతున్నారు. సో మీకు తెలుసు కదా, నా స్టూడియో నేను ఓపెన్ చేశాను. నా స్టూడియో ఫస్ట్ లుక్ కూడా మీ అందరు చూశారు. సో ఆ స్టూడియోలోనే ఇవాళ ఒక చిన్న పార్టీ పెట్టుకున్నాం అనమాట. పార్టీ అంటే నా బర్త్డే జస్ట్ అక్కడ సెలబ్రేట్ చేద్దామని విత్ మ్యూజిక్ అట్లా. సో కొంతమంది సింగర్స్ రాబోతున్నారు, తర్వాత కొంతమంది యాక్టర్స్ రాబోతున్నారు, ఆర్టిస్ట్ రాబోతున్నారు. సో వాళ్ళందరినీ చూపించే ముందు జస్ట్ మీకు హాయ్ చెప్దామని నేను వచ్చాను. సో మరి కొద్దిసేపట్లో ఒక్కళ్ళొక్కళ్ళగా అందరు దిగుతారు. ఆ తర్వాత ఇంకా రచ్చరంబోలా. థ్యాంక్ యూ. సో మీకు మరిన్ని ఇయర్స్ తక్కువ అవ్వాలని, యంగ్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్. థ్యాంక్ యూ. Thank you so much, Andy. ఇంకెవరైనా చేతులు పెట్టమన్నారా? జాగ్రత్తలంట. ఇంకెవరన్నా ఏమి తేని వాళ్ళు చేతులు. సో మా ఫ్రెండ్స్ చాలా మటుకు వచ్చేసారు. ఇంకా చాలామంది దారిలో ఉన్నారు. మీకు తెలుసు మా వాళ్ళందరూ రెడీ అయ్యి కొంచెం మేకప్లు అయ్యి జింగ్ బ్యాంగ్ ఇవన్నీ చేసి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది అనమాట. ప్లస్ ట్రాఫిక్, సో కొంచెం లేట్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ మా స్టూడియో ఈ లుక్ అంతా మీరు ఆల్రెడీ చూస్తారు. బట్ మీరు చూడండి, నేను కొత్తగా ఇంక్లూడ్ చేసిన ఒక స్పెషల్ ఫీచర్ ఒకటి ఉందన్నమాట. సో దుర్గా, నువ్వు అలా ఎస్ ఇటు చూపించు.
సో ఎలా ఉందండి? సో ఇది మొత్తం ఆల్మోస్ట్ నా చరిత్ర అనుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి ఇది నా ఫస్ట్ డ్యూయట్ సుశీల గారితో. నేను ఈ ప్రశ్నకు బదిలేది ప్రతి ఫోటోకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అసలు మీ వీడియో సరిపోదు కదా. ఓవరాల్ గా చెప్పండి. అంటే నా ఫేవరెట్స్ చెప్తాను. అంటే ఇంటరప్షన్ చేశానని కాదు, మీరు ఏదో మెల్లగా మాట్లాడుతున్నారు, అట్లా మెల్లగా మన బ్లాగ్ లో మాట్లాడితే సరిపోదు. అంతేనంటావా? హుషారుగా ఉండాలి. చూసారా బ్లాగ్ లో నేను ఎంత వీకో, వీళ్ళందరూ తోపు, వీళ్ళు తోపు, నేను వీక్. అట్లా నేను అనలేదండి. కానీ ఈ వాల్ చూస్తుంటే చూడాలనిపించేలా ఉంది. అండ్ మీ అచీవ్మెంట్స్ గురించి మాట్లాడే అంత కాదు నేను, బట్ చూస్తుంటే చూడాలనిపించే. దిస్ ఈస్ మై ఫేవరెట్. ఓ వావ్. అంటే అది ఎక్కడ తెలుసా? అది ఎక్కడ తెలుసా నీలిమ? దాని స్టోరీ ఏంటంటే, అది మా ఇంట్లో పైన మా హాల్లో జానగారు మా ఇంటికి వచ్చినప్పుడు. అండ్ ఆ కార్నర్ లో ఇంకొక ఫోటో ఉంది, అది కూడా నా ఫేవరెట్. అంటే నా ఫేవరెట్, నా ఫేవరెట్ కూడా. ఇది నా ఫేవరెట్, ఇవన్నీ మీ ఫేవరెట్స్. అండ్ ఇది చిరంజీవి గారు స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్. స్టార్ స్టార్ మెగా ఇది అది నా ఫేవరెట్. అవునా? ఓకే, సూపర్. సో ఇట్లా అన్ని పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు మాకు ఇంకా మ్యూజిక్ ఇంకా చాలా బిజీగా ఉన్నామన్నమాట. ఇంకా అందరు ఫ్రెండ్స్ వస్తున్నారు కాబట్టి తర్వాత ఈ వాల్లో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో వ్లాగ్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. సో ఇది మటుకు ఈ లుక్ ఎలా ఉందో ఒకసారి చెప్పేయండి. ఎలా పాడాలి సార్ మేము? గిటార్ నేను గిటార్ కూడా స్టూడియో కోసం కొన్నాను అనమాట. ఇంట్లో పైనే పెట్టుంది. కరెక్ట్ టైం కోసం చూసాము. అండ్ కరెక్ట్ టైం అండ్ కరెక్ట్ పర్సన్. ఫోటో తీయరు కదా. బ్లాక్ అండ్ బ్లాక్. చేసుకున్నందుకు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమై. సూపర్ సూపర్ సూపర్. కాదండి గారు, కిట్టిగాడ మామూలుడా? వయసులో మనసులో చాలా మంది సింగర్స్ ఉన్నారు. మరి మ్యూజిక్ లేకపోతే ఇంత నిశ్శబ్దంగా ఉంటే ఎలా అని అనుకుంటున్నాము. సో వినోద్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఒక సూపర్ బ్యూటిఫుల్ సాంగ్, ఎంత మంచి సాంగ్ అంటే అది ప్లే చేస్తారు. దేని మీద ప్లే చేస్తారు అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ ని మీరు ఎప్పుడన్నా చూసారా? This instrument is called as a melodica, very handy instrument. It's a blowing instrument. Okay. So first time మీ స్టూడియో ఎంత బాగుందో, ఈ స్టూడియోలో ఒక ఏ షామ్ మస్తాని లాగా ఉండాలని చెప్పేసి ఐ ప్లే. Okay. మీ స్టూడియో ఫస్ట్ టైం వాయిస్తున్నా. ఓకే. సో హ్యాపీ బర్త్డే విజయలక్ష్మి గారు. సో హ్యాపీ ఫర్ ఇన్వైటింగ్ us. రైట్. సో ఈ మెలోడికా మీద ఈ బ్యూటిఫుల్ సాంగ్ విందాం. Wow!
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాట్ ఏ లవ్లీ డాన్స్ అండి. ఏం డాన్స్ చేశారండి విజయలక్ష్మి గారు, కౌశల్య గారు. మేమింత బ్రహ్మాండంగా ఇక్కడ మేమింత నాజుగ్గా అందంగా డాన్స్ చేస్తుంటే విక్రమ్ చూస్తున్నాడు, ఏంటి ఇది ఒక పాట, ఒక డాన్సా? ఎక్కడ మాస్ మాస్ యాక్చువల్లీ అనిల్ గారు బాగా పాడతారు. మీ ఫాదర్ పాడితే మీకు వస్తుంది కదా. అదే నేను అంటున్నాను అబ్బా. दिलों को जीने जो तुझ में बहुत जोहर जबी मालूम नहीं तो अभी తెలుసు కదా. అసలు చూసారు కదా సకల కళ వల్లవన్. అంటే ఏ ఇన్స్ట్రుమెంట్, ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు? 16. 16. You can play 16 instruments, both rhythm and melody. Wow. Great. ఒకసారి అందరూ ఓ వేసుకోండి. దాంట్లోని అన్న మాత్రమే సెల్ఫీలు దిగుతాడు, అన్న మాత్రమే కనిపిస్తాడు. మేమందరం అసలు ఎవరి మొహాలు ఇంత జూమ్ చేసినా కూడా ఎవరి మూవీ అంటే కాదు కాదు విను, నువ్వు మొహం సైజ్ అన్న తగ్గించు, లేకపోతే సెల్ఫీ అన్న మంచి. అనిల్ నువ్వు హ్యాపీ కదా, నువ్వు హ్యాపీ కదా, నువ్వు హ్యాపీ కదా. రేపటి నుంచి అదే పనిలో ఉంటారు. సరే ఒకటి దిగి ఒకటి నాకేం పర్లేదు, ఎంత చిన్న బెస్ట్ కంపోజిషన్ ఆఫ్ ఇళయరాజా. సో ఈ అమ్మాయి చాలా బాగా పాడతారు. Many happy returns of the day.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నీ బర్త్డే రాకపోవడమా? థ్యాంక్ యూ. ఎవరు మిస్ అవ్వకపోయినా సరే నేను మాత్రం మిస్ అవ్వను. ఇంకోటి మర్చిపోయి ఎవరు మిస్ అవ్వకపోయినా సరే అనిల్ మాత్రం మిస్ అవ్వను. మర్చిపోయా. ఎవరు మిస్ అవ్వకపోయినా సరే కౌశల్ గారు అసలు మిస్ అవ్వరు మీ బర్త్డే. సారీ ఏమన్నా ఎవరు మిస్ అవ్వకపోయినా సరే అసలు నీళ్ళు ఎప్పుడు మిస్ అవ్వదు మా అంజలి బర్త్డే. అందరి పేర్లు చెప్తాను తెలిసిపోతుంది. అసలు నేను ఏం చెప్పాలనుకుంటా ఇప్పుడు అర్థం కాదు. ఏం చెప్పాలనుకున్నా ఇక్కడ చెప్పు. ఎవరు మిస్ అవ్వకపోయినా సరే ప్రశాంతి మాత్రం మీ బర్త్డే కాదు. సాయంకాల సమయం ముందు తన టైంని వెచ్చించి తన సమయాన్ని వెచ్చించి ఇక్కడ వరకు ఇచ్చేసినటువంటి మా విక్రమ్ ఆదిత్యారెడ్డి. వినండి నేను యాక్చువల్లీ ఇప్పుడు పాట పాడట్లేదు. ఇందాక అనిల్ మంచి సింగర్ అంటే నా పాటను ఎప్పుడు చూసావా ఎప్పుడు విన్నా అన్నారు కదా. ఇప్పుడు అనిల్ పాడిన పాట నేను వినిపిస్తున్నాను. ఆయన గుర్తుందో లేదో. అవునా? నాకు అనిల్ పాడతాడు. నాకు ఎందుకు చాలా బాగా తెలుసు. ఫోనా లేకపోతే లైబ్రరీ నాకు అర్థం కాదు. పాడలేదు ఎప్పుడు జీవితంలో. వెరీ గుడ్. నువ్వు కాదా చెప్పు. కెమెరా ముందు చెప్పే దమ్ము ఉంటే ధైర్యం ఉంటే. ఇంత అంత గట్టిగా ఆయన ఎప్పుడో లవ్ ఫెయిల్యూర్ అప్పుడు పాడుకున్న పాట ఎన్ని లవ్ ఫెయిల్యూర్లు. అండ్ అనిల్ ఎంత అద్భుతంగా పాడాడు కదా. ఇప్పుడు ఇంకా అద్భుతంగా పాడింది మన రాకింగ్ ప్రశాంతి. అది కూడా వినిపిస్తాను. అది కూడా నాకు ఇష్టమైన హీరోయిన్ పాట పాడింది. నాకు ఇష్టమైన సంబంధం ఇదే ప్రశాంతి సాంగ్. ప్రశాంతి ఎప్పటి నుంచి దాచావు ఇవన్నీ? ఈ ఖజానా అంతా దాచిపెట్టా. ఓకేనా? చలో ఇంకా ఇంకా తప్పించుకునేది లేదు. ఇంకా అనిల్ గాని ప్రశాంత్ గాని తప్పించకూడదు. మీ ఇద్దరు మంచి పాటలు పాడారు. ఇంతమంది అప్పుడంటే ఎవరు లేరు కాబట్టి చుట్టుపక్కల పాడేసాం. ఏదో మా అనిపించేసుకున్నాము. ఇంతమంది హేమా హేమల ముందు మిమ్మల్ని పాడమంటే హేమ ఎవరు? హేమ వాళ్ళ క్లాస్మేట్ 10th క్లాస్మేట్ అబ్బాయి. ఇప్పుడు నేనంటే ప్రశాంతి నీకు ఎవరు ఉండకూడదు అంతే కదా. ఓ పని చేయి అడిది పాడు. ఫస్ట్ ఎవరు పాడాలి? పెద్దవాళ్ళు, నాకంటే వయసులో పెద్దవాళ్ళు, పూజ్యులు. ఎవరు? విక్రమే. ఎవరు? విక్రమే. అనిల్ గారు ప్రముఖ ప్రొడ్యూసర్ కొడుకు, ప్రముఖ సినిమా హీరో. దాని ముందు ఒక క్లారిటీ. పూజ్యుడు అని నువ్వు ఎవరినన్నావు? విక్రమ్. నన్ను అందరూ పూజ్యుడు అని. గుర్తుంది. యాక్చువల్లీ గుర్తుందాక కరోనా స్టార్ట్ ఎగ్జాక్ట్ 1 వీక్ అయింది. సో నాకు చిన్న ఆలోచన వచ్చింది అనమాట. అంటే అప్పుడు అమితాబ్ బచ్చన్ వీళ్ళు ఎవరు చేశారు వీడియో, దాన్ని చూసి మా టీవీ ఆర్టిస్ట్ అందరూ ఫోన్ చేశారు. ఎవరు ఫ్రీ మనకి అంత్యాక్షరి ఆడదాం, కరోనా ఖాతా వచ్చింది కాబట్టి. అంటే ఆఫీసీ కదా నాన్న. అయితే కరోనా ఖాతా కాబట్టి ఈ కరోనా పోవాలని చెప్పి కంత్యాక్షరి చెప్పి ఖాతా సాంగ్స్ పాడాము. అప్పుడు చాలా మంది అసలు అనిల్, విజయక్క, హైపరాది, అస్మిత, హిమజ, ప్రశాంతి అందరూ పాడారు. అప్పటి కరోనా స్టార్ట్ ఎగ్జాక్ట్ 1 వీక్. అందరు ఇంట్లో ఉంటే అందరు వీడియోస్ తీసుకున్నా వాట్సాప్. నేను పాడాను సార్. జ్యోతి భయ్యా వెల్కమ్. వెల్కమ్ అండి.
Thank you so much for coming. Happy birthday, Akka. డ్రెస్ అదిరిపోయింది అక్క బర్త్డే సంబంధించిన మాట చెప్తాను. మా 50 వయసు రోజు తగ్గిపోతుంది, వయసు పెరిగిపోతుంది మీది. అదే కదా కాదు ఎందుకు ఇవన్నీ సర్లే పార్టీ అంటే తొందరగా స్టార్ట్ చేస్తామమ్మా, 7:30 కల్లా స్టార్ట్ చేసేసి 10:30 కల్లా క్లోజ్ అయిపోతుంది అన్నారు. విక్రమ్ వస్తున్నాడు పార్టీ. విక్రమ్ రాకుండా ఎలా అని, మరి విక్రమ్ వచ్చినప్పుడు మీరు 10:30, 11 కల్లా క్లోజ్ ఎలా చేస్తారు? కాదు అలా నన్ను నమ్మించాడు. జల్దీ చేస్తుందాం అక్క, అందరు తొందరగా వచ్చేసేమనండి. జల్దీ అంటే ఈ రోజు జల్దీ అని కాదు, రేపు పొద్దున జల్దీ. నేను ఏం చెప్పాను అక్క, 10:30 కల్లా అయిపోతుంది చెప్పాను. మార్నింగ్ 10:30 మీరు నైట్ అనుకున్నారా? నేను అసలు అందుకే 10 o'clock వచ్చా. ఆవిడకి బాగా తెలుసు. అక్క 8ంటికి వచ్చినా కూర్చోబెడతాడు, 10ంటికి వచ్చినా కూర్చోబెడతాడు. కూర్చోవడం తప్పదు, ఎప్పుడు వెళ్ళినా కూడా. సో స్టూడియో లోపల ఒక స్పెషల్ ఫీచర్ చూసారు కదా, ఇప్పుడు స్టూడియో బయట ఒక స్పెషల్ ఫీచర్ చూడండి. ఇది ఏంటంటే ఇదిగో వింటేజ్ అనమాట. పాత రేడియో, పాత ట్రాన్సిస్టర్, చీటా అంట కంపెనీ. సో దిస్ ఇస్ క్యాసెట్ ప్లేయర్. తర్వాత ఇది సిడి ప్లేయర్, సో అలాగే వాక్మెన్ కూడా ఉంది. సో ఇవన్నీ సరదాగా ఉంటాయి అందరికని పెట్టాను. ఇది పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక బ్యాండ్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి. గ్రామ్ ఫోన్ రికార్డ్. సో ఒక బ్యాండ్ వాళ్ళు వచ్చారనమాట. వచ్చి నేను పెట్టినప్పుడు చూసి ఎంతో ఆశ్చర్యంగా అడిగాను, ఇది ఎప్పుడు చూడలేదు మేడం, ఎప్పుడు చూడలేదు మేడం అని. సో నాకు ఆశ్చర్యం వేసింది. సో నేను ఒక మంచి ఒక గోల్డెన్ జనరేషన్లో ఉన్నాను అనిపించింది అనమాట. ఎందుకంటే మా జనరేషన్ వాళ్ళు అన్ని ఇలాంటివన్నీ చూసారు. ఇప్పుడు మోడర్న్ థింగ్స్ అన్ని కూడా చూస్తున్నాము. సో చాలా లక్కీ అని అనిపించింది అనమాట. ప్రతి ఐటమ్ ఆవిడే ఉండేది. అబ్బా రైట్ పార్టీకి వచ్చాము, రైట్ పార్టీకి వచ్చాము. అనిల్ బిర్యానీ మామూలు ఉండదు. బిర్యానీ అంటే అదే ఉండదు, వెజ్ బిర్యానీ అండి. కార్తీక మాసం కదా, అందుకని కార్తీక మాసం వీళ్ళంతా ఏ మాసంలో తిన్నా తినకపోయినా కార్తీక మాసంలో మాత్రం నిష్టగా ఉండాలి కదా. అలా కాదు, ఏ మాసంలో మాంసం తిన పర్లేదు కానీ కార్తీక మాసంలో మాంసం తినకూడదు. అలా కాదు, తినకూడదు కాదు, తినరు. She's happy as long as you don't announce the number. నాకెవరు స్పూన్ ఇవ్వలేదు. ఓకే, నో వరీ. అవును, పర్లేదు, నువ్వు తర్వాత పెడతా. ఒకసారి అంటే ప్యాన్ చేయి బాబు అందరినీ. హలో, అయితే నాకు మామూలుగా ఆర్కెస్ట్రా పాడుతుంటారు కదా, నాకు బర్త్డే సాంగ్స్ అన్ని ఇష్టం పాడండి తెలుసా. కాకపోతే మామూలుగా హిందీ పాటలు నాకు చౌక పాట మాత్రం హిందీలో ఇష్టం. బార్ బార్ ఏ దిన్ ఆయన బార్ కదా, బార్ ఏ దిన్ ఆయే బార్ బార్ ఏ పాయే ఉంటుంది. ఏ హజారు బారుంగా. ఏమండి, హిందీ వాళ్ళందరూ మూకుమ్మడిగా సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటారు. అసలు అసలు భాష ఏంటి చెప్పు, అసలు భాష ఏంటి? నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళావు. అవునవును, వెరీ సీనియర్ సింగర్. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో. కాదు పరిచయం అన్ని కిందండి, కటింగ్ అంతే. చలో 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 చాలు, ఇంకా నాకు తినిపించడానికి పెట్టుకోకండి. ఓకే, అది అది అత్తయ్య గారు గుర్తుపట్టారా అందరినీ? దాని పేరు ప్రశాంత్. సీరియల్ పేర్లు చెప్పాలి. సీరియల్ పేర్లు చెప్పు. మనసంతా నువ్వే, గృహలక్ష్మి, గృహలక్ష్మి విలన్. 70 నుంచి 100 ఇప్పుడు అమ్మాయి గారు
తాతగారు క్యారెక్టర్ అయింది మెయిన్ క్యారెక్టర్ ఉంది విక్రమ్ ఏ సీరియల్ నేను సీరియల్ కాదు నేను రియల్ నేను మా జగదాత్రి అటు కౌశల్య గారని రారం అని పాడారు ఆవిడే ఆయన ఒక 700 సీరియల్ తీశాడు ఇప్పుడు రజాక్ అని చెప్పి 15 సినిమా డైరెక్షన్ చేశాడు ఇప్పుడు ఇంకోటి గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా అవార్డు తీసుకోబోతున్నాం అవునా వావ్ ఏయ్ మేమందరం గోవా వస్తాం గోవా 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 ఎప్పుడు మేమందరం గోవా వస్తాం గోవా 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 ఎప్పుడు 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 అవినా గారు ఆయన మనసు ఫీలింగ్ ఏముంటుంది తెలుసా మనసు ఫీలింగ్ ఈ ముఖ రోజు చూస్తాను నాకు ఎందుకురా కొత్తగా అని చెప్పాను సార్ మీరు చాలా లక్కీ అవార్డు గోవాలో ఇస్తున్నారు అదే సింగపూర్ ప్రాక్టీస్ చేసుకుంటారు ఓకే నాకేదో గిఫ్ట్ ఇస్తాను ఇచ్చే ఓకే ఓపెన్ చేయండి నిజంగా ఇందుకు వెళ్ళాను సంగీతం వాళ్ళకి ఏం ఇద్దాం సింగర్ కదా అని చెప్పి మైక్స్ చూశాను అన్ని బొమ్మ మైకులు కనపడ్డాయి కానీ ఇలా చూసినండి మంచి కార్తీక మాసం కాబట్టి వినాయకుడు కనపడదు నాకు బేసిక్గా వినాయకుడు అంటే చాలా ఇష్టం అనమాట చెప్పండి నాకు చాలా ఇష్టం వినాయకుడు అంటే వినాయకుడు వీణ పట్టుకోవడం ఎప్పుడైనా చూసారు మీరు అంటే వీణ అంటే సంగీతం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది పట్టుకొని కట్టెలు చేస్తా పట్టుకో కెమెరా కట్టెలు చేస్తా నీకు మైక్ కూడా సంబంధం ఉంది కదా నువ్వు యాంకర్ కదా కాదు ఇప్పుడు తిని మీకు నచ్చుతా అనుకుంటున్నాను నా సెలక్షనే ఓకే చాలా బాగుంది ఇంకా చూడకుండా వావ్ సూపర్ సన్నగా కోరుకున్నాడు నేనా అది కాదు బాబు నేను కూడా మెద్దరు ఒకటే వీణ పట్టుకుని చాలా చాలా బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ ద నైస్ గిఫ్ట్ థ్యాంక్ యూ సార్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలా పుట్టడం మేము ఎన్నో జరుపుకోవాలి మనం ఇంకా తొందరగా కట్ చేస్తే కిందకి వెళ్తాం నాకా థ్యాంక్ యూ అయ్యో ఎందుకు చూడండి అయ్యో ఎందుకు అని పైకంటాం కానీ మనసులో కోటి వీణలు మోగుతుంటాయండి పువ్వులు ఎప్పుడు అద్భుతంగా ఉంటాయి ఇంత ఫ్రెష్ గా ఎప్పుడు మీరు ఇప్పటికే ఉన్నారు అలాగే కలకలాడుతూ మనస్ఫూర్తిగా కోరుకుంటే విష్ హ్యాపీ బర్త్డే మా అక్క పుట్టినప్పుడు ఆయన కూడా పుట్టాడు అనమాట అది ఓకే ఫైన్ దట్ వాట్ ఇస్ రాంగ్ ఇప్పుడు మా ఇప్పుడు ఏంటి ఇది ఒరిజినల్ అంటున్నారు అంత విగ్గు ఒరిజినల్ రికార్డ్ యూట్యూబ్ లో నెక్స్ట్ చర్చ అంతా దీని మీదే అలా కాదు పింక్ బేబీకి కార్తీక మాసం స్పెషల్ ఓ థ్యాంక్ యూ నువ్వు దేవుడు మమ్మల్ని కాదక్క దేవుడికి పూజ చేసేది తెచ్చా గుడ్ 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 థ్యాంక్ యూ ఏ గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతావేరా ఎటగా రండి ఓ వావ్ థ్యాంక్ యూ నేను యంగ్ ఏజ్ కాబట్టి నాకు ఎంగేజ్ పర్ఫ్యూమ్స్ ఇచ్చాను థ్యాంక్ యూ రండి నేను బయట ఇంట్లోనే ఫోటో చేయించాను మా విజయ అక్క చేయించారు కాదు నేను ఎందుకులే ఇంతమందికి శ్రమ పడతావు బయట నుంచి తెప్పిస్తానులే అన్నాను కాదు నేను చేస్తానని చేశారు 86 తెలుస్తుంది మళ్ళీ ఇలాంటి జీవితంలో మేము ఇలాగా భోజనం తినగలమో లేదో ఈ రోజు మాకు అదృష్టం దక్కింది కానీ చాలా బాగా చేస్తుంది వెజ్ పులావ్ నేనే ఇంతమంది కష్టపడతావు ఎందుకులే ఇచ్చేస్తానులే బయట అన్నట్టు అన్నమాట మీరు తినండి నేను వడ్డిస్తాను ఇది ఆటగారు తీసుకెళ్దామని మా ప్లేట్స్ అన్ని చూస్తుంటే మీరు చాలా జెలస్ గా ఫీల్ అవుతున్నారు కదా అయ్యో మేము మిస్ అవుతున్నాం ఈ పార్టీ అని
నిజంగా అసలు హోమ్ ఫుడ్ చాలా అంటే బేసిక్ ఏంటంటే మేము ఏ బర్త్డే పార్టీస్కి వెళ్ళినా ఏ ఒకేషన్కి వెళ్ళినా కానీ అన్ని బయట నుంచే వస్తాయి. ఎప్పుడు ఇంట్లో ఫుడ్ ని ఎప్పుడు ఆస్వాదించాం బికాజ్ అంత ఓపికగా లేరు ఇంట్లో. కానీ గ్రేట్ అమ్మా, సో మచ్ అసలు చాలా ఓపిక్ గా ఎన్ని వెరైటీస్ చూడండి ఇక్కడ ఉన్నాయి. కానీ ఎక్కడో కొంచెం అలసట ఏదో నీరసంగా ఉండడం అలా కనిపిస్తుంది ఎవరికైనా. చూడండి ఇంకా అక్క మీ బర్త్డే సందర్భంగా మీరు కూడా మీ 86 ఏజ్ లో కూడా అలాగే ఉండాలని, మమ్మల్ని ఇలాగే పిలవాలని, మీ వంట మేము తినాలని, ప్రతి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క, మంచి హోమ్ ఫుడ్ పెట్టినందుకు, పిలిచినందుకు, ఒకసారి పాట వినిపించినందుకు. మంచి సాంబార్, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు, సారీ దోసకాయ పప్పు, గుత్తి వంకాయ, కర్డ్ ఆబ్వియస్లీ, బీరకాయ పచ్చడి, నేతి బీరకాయ పచ్చడి, ప్లీజ్ హల్వా, రవ కేసరి, వెజ్ బిర్యానీ, కార్తీక మాసం కదా. అండ్ అందరికి ఎవర్ గ్రీన్ ఎప్పటికీ ఇష్టం చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి ఆవకాయ పచ్చడి. ఇది నా ప్లేట్. అలా తిన్నా కూడా అంత సన్నగా ఉంది. నేను బాగుంది ఎడిటర్ గారు, ఇది మాత్రం ఎడిట్ చేయండి. అండ్ ఇప్పుడే వేడి వేడిగా వైట్ రైస్. పొగలు వస్తున్న వైట్ రైస్. యాక్చువల్లీ చాలా మందికి వైట్ రైస్, ఆవకాయ పచ్చడి. ఓకే, విక్టోరియన్ ఈయన దగ్గర మోర్ యాక్టివిస్ట్ ఏంటిది, ఆర్కైవిస్ట్. 6 lakhs ఫొటోస్ ఉన్నాయి ఆయన దగ్గర, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి. మహానటికి కూడా ఈయన దగ్గర నుంచే వచ్చి తీసుకున్నారు. మహానటి మూవీలో ఆయన పేరు పడుతుంది. సావిత్రి గారు ఎక్కువ ఫోటోలు, ఎక్కువ ఫుటేజ్ అంటే అసలు రేరెస్ట్ ఫోటోస్. చాలా గ్రేట్ ఆథర్. ఆయన బుక్స్ కూడా చూపిస్తారు సావిత్రి గారి మీద, నాగేశ్వరరావు గారి మీద. ఇప్పుడు మొన్న చిరంజీవి గారు రిలీజ్ చేశారు సావిత్రి గారి బుక్, తనే రాశారు. ఎస్వి రంగారావు మీద రాశారు. అది వెంకయ్య నాయుడు గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన రిలీజ్ చేశారు. వెంకయ్య చరిత్ర కూడా రాశారు. అది మోడీ గారు రిలీజ్ చేశారు. వెరీ గ్రేట్ పర్సన్. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఇలా అన్ని మంచిగా తీర్చిదిద్ది నా ఫోటోలన్నీ నాకు గిఫ్ట్ గా ఇచ్చింది. మళ్ళీ మళ్ళీ సో మా ఫ్రెండ్స్ అందరి మధ్యలో, మీ అభిమాన యాక్టర్స్ మధ్యలో, అండ్ నా పర్సనల్ ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, వీళ్ళందరి మధ్య ఈరోజు కేక్ కట్ చేసుకున్న, పుట్టినరోజు చేసుకున్నాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా బాగా అనిపించింది. సో ఒకళ్ళిద్దరు రాలేకపోయారు. సో బట్ అందరికీ వాళ్ళ రీజన్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇంకా యాక్చువల్లీ షూటింగ్ ప్యాకప్ చేసుకుని లాస్ట్ మినిట్లో కూడా వచ్చే గెస్ట్లు కూడా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా, లైక్ ఫోన్స్ ద్వారా చాలామంది ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఫేస్బుక్, ఇన్స్టా, అందరు ఎంతోమంది అనమాట. సో అందరికీ నెమ్మదిగా రిప్లైలు ఇవ్వాలన్నమాట. నేను ఇంకా అంత టైం లేదు. సో వాళ్ళందరికీ రిప్లై ఇస్తాను. అంటే నాకు శుభాకాంక్షలు తెలిపిన, విష్ చేసిన ప్రతి ఒక్కరికి నా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నా వ్లాగ్స్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీకు ఇష్టమైన కంటెంట్తో, మీకు ఇంట్రెస్టింగ్ కంటెంట్తో వస్తానని హామీ ఇస్తూ, నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి. ఓకేనా? బై బాయ్.